ఇవాళ రైతుల దగ్గర పోతే పొలాలు ఎండిపోయిన పొలాలు చెప్తాయి. వీళ్ళ మాటలు ఏంటంటే కాళేశ్వరం ఇవాళ ఆ రోజు ఆ కాళేశ్వరం కట్టి అంతటికి నీళ్లు వచ్చి ఈ 10 సంవత్సరాల లోపల ఎక్కడ కూడా ఒక పంట కూడా ఎండిపోకుండా ఉన్న పంటలు ఇవాళ ఏ ఊరిలో పోయినా కూడా రైతులు మొత్తం ఎండిపోయిన పొలాలతోని మొత్తం రైతులు మొత్తం ఆగమైపోతూ ఉన్నారు అక్కడ. అది చూస్తే ఇప్పుడు మనం ఇక్కడ అనాల్సిన పని లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, కొన్ని ఒక పెద్ద ప్రాజెక్టు కట్టినప్పుడు కొన్ని లోపల జరిగితే కావచ్చు, సరిదిద్దుకుంటాం. మనం ఒక బిల్డింగ్ కడితేనే క్రాక్స్ వస్తే మనం రిపేర్ చేసుకోమా? అంత పెద్ద ప్రాజెక్టులో కూడా చిన్న లోపల జరిగినప్పుడు సరిదిద్దుకోవాలి, ప్రాజెక్టు కంటిన్యూ చేయాలి. దాని ద్వారా మనకు తెలంగాణ రైతాంగానికి నీళ్ళు వచ్చినాయా లేదా, ఆ వచ్చిన రైతాంగం ఇవాళ ఆ రోజు ఉన్న నీళ్ళు ఈరోజు ఎందుకు లేవు? ఇలా కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా నీళ్ళు ఆపక మొత్తం అనవసరంగా ఇవాళ సముద్రం పాలు చేసి ఇవాళ రైతులను ఆగం చేసి ఇవాళ పంట పొలాలు ఎండిపోతున్నాయి. ఇవాళ ఎక్కడ చూసినా కూడా రైతులు ఆగమైపోతారు. ఇవాళ కాళేశ్వరం వాళ్ళు అనుకుంటారు కదంటే ఏదో ఒకటి అనాలి కదా, వాళ్ళ గొప్పతనం ఉండకుండా ఇవాళ అట్లా అనుకుంటే ఇవాళ తెలంగాణ తల్లిని మార్చిండ్రు. ఇవాళ వాళ్ళు ఏంది మనం టీఎస్ అనేదాన్ని వాళ్ళు టీజీ అని పెట్టిండ్రు. ఇవన్నీ ఏంటంటే కేసీఆర్ గొప్పతనం, కేసీఆర్ చేసిండు అనేదాన్ని వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి అవన్నిటిని తీసేసి మేము ఏదో చేద్దాం అనుకున్నారు. కానీ మొత్తానికే వాళ్ళు ఎక్కడ కూడా ఇంకా మొత్తం ప్రజల్లో పడకపోతే ఇవాళ గ్రామాల్లో ప్రతి చిన్న పెన్షన్ హోల్డర్ కావచ్చు, లేకపోతే ఎవరిని అడిగినా కూడా ఇవాళ తిట్టనోళ్ళు లేరు. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవాళ కేసీఆర్ ఎందుకు ఇవాళ బాబు మా మేనమామ ఇవాళ కళ్యాణలక్ష్మి ఇవన్నీ ఇవాళ ప్రజల్లో పడ ఎప్పుడు స్థిరస్థాయిగా ఎవరేం చేసినా కూడా కేసీఆర్ అంటాడు ఖచ్చితంగా స్థిరస్థాయిగా నిలిచిపోతాడు. సార్, ఎస్ఎల్బీసీ విషయంలో గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు 2 కిలోమీటర్ల వరకే తీశారు అన్నట్టు కూడా ఒకటి ఆరోపిస్తూ ఉన్నాడు. మళ్ళీ ఎట్ ది సేమ్ టైము మళ్ళీ జూపల్లి కృష్ణారావు 11 కిలోమీటర్ల వరకు తీశారు బీఆర్ఎస్ హయాంలో అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఎట్లా చూడొచ్చు? మొత్తం పొంతన లేకుండా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు దీన్ని బట్టి చూస్తే. వాళ్ళకు కాంగ్రెస్ లోపల ఇప్పుడు ఈయన మాట్లాడిన దానికి సాయంత్రం పూట ఆయన తెలుస్తలేదు, ఆయన మాట్లాడిన దానికి ఏదేం తెలుస్తలేదు. ఇవాళ మనం ఎస్ఎల్బీసీ ఆ సొరంగ మార్గం లోపల ఇలా కేసీఆర్కి ఏంటంటే సాధ్యాలు ఎట్లా అయింది అని చెప్పి దాని మీద నిపుణులను సరిగా ఇది చేసుకొని దాన్ని ఒక పద్ధతి ఎంబడి చేసుకుంటూ పోయేదాన్ని వీళ్ళు ఏందో మేము దాన్ని ఆగమేఘాల మీద కాళేశ్వరం వాళ్ళు చేసిర్రు మేమేదో చేస్తామని చెప్పి ఇలా దాన్ని ఆగమేఘాల మీద చేసుకుంటారు. అక్కడ ఉన్న కార్మికులు వాళ్ళకి పోయి కూరుకుపోయి చనిపోయి అలా ప్రాజెక్టు కూడా సరిగా లేక దాని మీద ఇంకా నష్టాలు ఎక్కువ అవుతున్నాయి. ఇలా వాళ్ళకు కూడా వెళ్తాను కదా కాళేశ్వరం మీద మాట్లాడినప్పుడు ఇలా ఎస్ఎల్బీసీ దాని మీద ఎందుకు వాళ్ళకు అవగాహన వస్తలేదు? ఇలా ప్రజలు అర్థం చేసుకుంటారు, అంతా చూస్తారు. ఇలా ప్రతి ఒక్కటి ఇలా ఎక్కడేం జరుగుతుంది అక్కడేం జరుగుతుంది. ఆ ప్రాజెక్టు ఇలా కంప్లీట్ అయిపోయి అవన్నీ నీళ్ళు స్వచ్ఛంగా ఎక్కడ చూసినా కూడా ఇలా నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, లేకపోతే కాళేశ్వరం కావచ్చు, ఇవన్నీ ఎక్కడ చూసినా కూడా కలకలాడే ప్రాజెక్టులన్నీ ఇలా మొత్తం విలవిలపోయినట్టుగా మొత్తం నీళ్ళని సముద్రం పాలు చేసి ఇవాళ అంత ఆగం చేసి ఇలా పేరు ఆయనకు ఉండొద్దు అని చెప్పి చూసారు. కానీ అవన్నీ ఏవి చూసినా కూడా రేపు పొద్దున మిమ్మల్ని లేకుండా చెప్తారు ప్రజలు. మీ గవర్నమెంట్ అతి త్వరలో లోపల పోతుంది. మేము మా ఇవాళ ఎస్ఎల్బీసీ కావచ్చు ఇవన్నీ కావచ్చు మళ్ళీ కేసీఆర్తోనే సాధ్యం, అది ఎవరితో కాదు. సో ఎట్లా ఉండబోతుంది సార్? అంటే ఇప్పుడు ఈ నెలలో 27వ తారీఖు బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ మొత్తం కార్యాచరణ జరుగుతూ ఉన్నది కదా. సో ఎట్లా చూస్తారు మొత్తానికి కేసీఆర్ గారు బయట వస్తే ఏ విధంగా ఉండబోతుంది? కేసీఆర్ గారి వ్యూహాలు కావచ్చు, లేదంటే అతని ఆలోచన విధానం కావచ్చు, అంటే జనాల్లో మళ్ళీ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నదా ఈ బహిరంగ సభ తర్వాత? ఇవాళ కేసీఆర్ గారు ఆయన ఏంటంటే ఆయన ఒక వ్యూహం ప్రకారమే మౌనంగా ఉన్నాడు. ఇవాళ ఏంటంటే ప్రజలు ఏంటంటే కాసేపు వాళ్ళకు కూడా ప్రజలకు కూడా అర్థం కావాలని నేనేంది వాళ్ళంటే ఏంటిది ఇలా ఏంటంటే కొంచెం మోసపూరిత మాటలతో మోసపోయినాం అని చెప్పి ఇవాళనే రైతులు కానీ ప్రజలు కానీ అందరూ ఇవాళ అల్లాడిపోతా అన్నారు. కేసీఆర్ ఎప్పుడు బయటకు వస్తాడు, మళ్ళీ మాకు ఎప్పుడు మంచి రోజులు వస్తాయని చెప్పి ఎదురు చూస్తాను. రేపు ఈ జరగబోయే 27వ తారీఖు బహిరంగ సభ అత్యధిక జనాభా వచ్చి సభ పెద్ద ఎత్తున సభ సక్సెస్ అయిపోతుంది. మళ్ళీ ఇది ఒక ఆ రోజు వరంగల్ సభను మించిపోయి జనాలు వస్తారు ఖచ్చితంగా. ఏంటంటే అంతకంటే ఇవాళ ఏంటంటే కేసీఆర్ను చూడాలనేది ప్రజల్లో కూడా బాగున్నది. ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వచ్చి రేపు ఆ సభను విజయవంతం చేస్తారని చెప్పి